మరి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో తాజాగా మనం చూస్తే చైర్మన్ లేకుండానే మున్సిపల్ బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా వైరా నియోజకవర్గంలోని మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఏదైతే 2022-23 గాను వైరా నియోజకవర్గంలో మున్సిపల్కి సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాత్రం ఎమ్మెల్యే రాముల్ నాయక్ కూడా హాజరయ్యారు. దాంతోపాటుగా 15 మంది కౌన్సిలర్లు కూడా హాజరైన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎన్నడూ లేని విధంగా కూడా పోలీస్ పహారాలతో మాత్రం ఈసారి ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే పొంగులేటి అనుసరుడైన మున్సిపల్ చైర్మన్ సుత్తగానే జైపాల్ అనే చైర్మన్ ఇక్కడ రాకపోవడంతో ఇప్పుడు ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో మాత్రం సుత్తగానే జైపాల్ మున్సిపల్ మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుసరుడు కావడంతో మాత్రం ఇప్పుడు అధికార పార్టీ మాత్రం అతని మీద వేటు వేసింది. ఈ నేపథ్యంలో మాత్రం అతను ఈ బడ్జెట్ సమావేశం రాకపోవడంతో మాత్రం ఇప్పుడు వైరా డివిజన్లో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్లో మాత్రం వైరా మున్సిపాలిటీలో మాత్రం బడ్జెట్ సమావేశం మాత్రం పోలీసుల పహారీతో మాత్రం ఇక్కడ జరగడం అనేది మాత్రం ఒక చర్చనీయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం ఇంకొక నలుగురు మాత్రం చూసుకున్నట్లయితే అక్కడ కౌన్సిలర్లు అయితే ఏదైతే 4వ డివిజన్, 7వ డివిజన్, 8వ డివిజన్, 20వ డివిజన్ ఈ నలుగురు సంబంధించిన కౌన్సిలర్లు మాత్రం తమకు చెప్పకుండా ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పిన వారు అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి వస్తుంది. దీని నేపథ్యంలో మాత్రం అక్కడ పోలీసులు మాత్రం వీరిని కట్టడి చేసేందుకు కూడా అక్కడ పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మున్సిపల్ చైర్మన్ మాత్రం పార్టీ వేయడంతో పాటు పార్టీ వీడితే పొంగులేటి నియోజకవర్గంతో ఉంటాం మాత్రం అక్కడ అధికార పార్టీ వెయిట్ వేసి అతని అక్రమాలకు పాల్పడని మాత్రం చెప్పడంతో మాత్రం అక్కడికి పోలీసులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూడా అతని ఇంటికి కూడా నోటీసులు అంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం మున్సిపల్ థ్యాంక్ యూ గోవింద్.